బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలే పనిచేయబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ రైల్వే స్టేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. 2026లో 46 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను తన యొక్క జనరల్ మేనేజర్గా ఒక డైనమిక్ జనరల్ మేనేజర్గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ జైన్ గారు, అదేవిధంగా డిఆర్ఎం భర్తేష్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా హైదరాబాద్ దిశ కమిటీ మెంబర్స్ శ్యామ్ సుందర్ గౌడ్ గారు, గౌతమ్ గారు, దీపక్ గారు, భరత్ కుమార్ గారు, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ కేతినేని సరళ గారు, కొనతన్ దీపిక గారు, చీర సుచిత్ర గారు, సుప్రియ నవీన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన యొక్క మహిళా నాయకురాలైనటువంటి శిల్పారెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలందరూ, పిఎల్ శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చినారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా కొద్దిసేపట్లో మనకు వర్చువల్గా మనను ఉద్దేశించి ప్రసంగించనున్నటువంటి రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ విష్ణుదేవ్జీ, అదేవిధంగా 11 గంటలకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారికి అదేవిధంగా ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పత్రికా విలేకరులకు అందరు కూడా, కెమెరామెన్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైల్వే సిబ్బంది రాత్రి వర్షం వచ్చినా కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది అందరికీ కూడా